ఇవే అన్నమాట మనం కవర్ చేయబోయే ప్లేసెస్. ఇదే ఒకవేళ పాసిబుల్ అయితే మీరు కూడా ఇదే ఐటనరీ ఫాలో అయితే అవ్వండి వచ్చినప్పుడు. ఫస్ట్ బటోమి బీచ్కి వెళ్ళబోతున్నా. బటోమి బీచ్ నుంచి యూరోప్ స్క్వేర్ పక్కనే ఆస్ట్రానమికల్ క్లాక్ ఉంది. అక్కడ నుంచి బటోమి బులేవార్డ్ కొంచెం వాకింగ్ ఏరియా టైప్ అనమాట, వ్యూ ఉంటుంది. తర్వాత డ్యాన్సింగ్ ఫౌంటైన్ అంట ఏదో, తర్వాత బటోమి టవర్, ఫెరిస్ వీల్, జైంట్ వీల్ అనమాట. లాస్ట్కి ఇది ఎలినీనో స్టాచ్యూ. సో టోటల్ 1 2 3 4 5 6 7 ప్లేసెస్ కవర్ చేయాలి. సో దట్స్ ద అప్డేట్. ఇప్పటిదాకా మాల్కి పోయిన ఉండే కదా, ఇది ఈ స్ట్రాప్ తెచ్చిన మొబైల్ హోల్డ్ చేయడానికి. అంటే ఇట్లా బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు, లైక్ ఇట్లా మెడల్ వేసుకొని పర్స్పెక్టివ్ వ్యూ కూడా తీద్దామని ఏదో ట్రై చేద్దామని తెచ్చిన. సో ఈరోజు కొత్తగా ట్రై అయిపోతున్నా. ఇప్పటిదాకా మాల్లో ఈ స్ట్రాప్ కొన్నా అనమాట మొబైల్కి. సో దీంతోపాటు పర్స్పెక్టివ్ వ్యూ కూడా ఇద్దామని. సో లెట్స్ గో, ఎట్లుంటుందో చూద్దాం. ఇట్లా కనిపిస్తుంది, ఒక స్ట్రాప్ లాగా ఉంది. ఇది ఏంటంటే ఇట్లా హ్యాంగ్ అవుతుంది, ఇట్లా కాకుండా ఇట్లా వర్టికల్ ఉంటుంది. సో నేను ఇట్లా జుగాడు చేసి ఇట్లా అడ్జస్ట్ చేసిన దీన్ని. ఐ హోప్ మంచిగా వస్తుంది అనుకుంటున్నా. ఇలా తీద్దామని అనుకుంటున్నా. ఇంతసేపు సన్ ఉండే, సడన్గా బ్లాక్ క్లౌడ్స్ వచ్చినాయి, ఏందో మళ్ళా. సో దాని మీద సైకిల్ మీద వెళ్దాం అనుకుంటున్నా. దాని మీద మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తా, మంచి బ్లాగ్ వస్తుంది అనుకుంటున్నా. సో యా, ఇంతసేపు ఎండ బాగానే ఉండే. నేను వచ్చిన ఎండ ఎక్కువ అయిందని నేను యాక్చువల్గా వచ్చిన అనమాట. ఇక చూసినట్టయితే అన్నీ బ్లాక్ క్లౌడ్స్ స్టార్ట్ అయినాయి. మేబీ రిజల్ట్స్ వర్షం కూడా పడవచ్చు. సేఫ్టీకి జాకెట్ కూడా పెట్టుకున్నా. చాలా అంటే చాలా స్లోగా పోతున్నా. మనకు రికార్డింగ్ ఇంపార్టెంట్, ప్లస్ వ్యూ కూడా. బెస్ట్ థింగ్ ఏంటంటే రోడ్ స్మూత్గా ఉంది. గరుకు లాగా, డంబార్ రోడ్ లాగా అస్సలు లేదు, స్మూతెస్ట్గా ఉంది. ఇది ఆల్మోస్ట్ 1.5 year 2 years నడిపిన. దీని మీద నుండి పడ్డ రికార్డ్ లేదు నాకు. అది ఈరోజు చేయాలనుకోవట్లేదు నేను. సో అందుకే స్లోగా పోతున్నా, వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ. ఇంకా జర అట్లా సెట్ చేస్తూ ఉంటుందని. ఇది ఇప్పుడే ఒక ట్విస్ట్ ఇచ్చిందనమాట. ఇది ఓన్లీ పార్కింగ్ స్పాట్లోనే పార్క్ చేయాలంట. ఎడబడతాడు ఆపలేమంట. ఆపితే టైం వేస్ట్ అయిపోతుంది నాకు. సో ఫస్ట్ అయితే రౌండ్ వేసి వస్తా మొత్తము, అసలు ఎంతవరకు ఉంది ఏం సంగతి అని. అస్సలు స్పీడ్ పోవట్లే, ఏం లేదు. మెల్లగా లెఫ్ట్ సైడ్ బీచ్ వ్యూ ఉంది, చూపిస్తాం మీకు కూడా. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటూ పోతూనే ఉండాలి. ఇక ఫస్ట్ అయితే నాకు ఒకసారి ఫుల్ ఆడ వరకు పోయి చూడాలని ఉంది. అసలు ఏంది, ఎట్లుంటుంది, ఎంత దూరం.
ఇక్కడ కొంచెం వ్యూ బాగుంది అంటే ఇక్కడికి వచ్చిన జర షాప్లు సైట్ సీయింగ్ టైప్ ఉంది. ఈ ఆటలు బోట్లు జెట్స్ కి అవన్నీ ఉన్నాయి. కార్ షేప్ బోట్లు కూడా ఉన్నాయి ఖాళీ. ఇవన్నీ జర పార్టీ టైప్ బోట్స్ అనుకుంటా. యాట్లు ఊగుతూనే ఉన్నాయి. వీకెండ్ ఉంది అయినా ఇన్నిగానం యాట్లు ఒడ్డుకే ఉన్నాయి. స్ట్రేంజ్, అసలు ఏముండేమో అనుకున్నా ఇక్కడ. జర చీకటి అయిపోతుందని బీచ్కి వచ్చిన ఫస్ట్. జర అట్లా అని నాకు యాక్చువల్లీ ఒక ఫోబియా టైప్ ఉందన్నమాట. అంటే నాలాగా విచిత్రంగా ఉంటుందో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు సపోజ్ బీచ్కి వెళ్ళినా నేను. బీచ్కి వెళ్ళాలంటే నాకు ఫుల్ భయం. దూరం నుంచి వాటర్ అదంతా ఫుల్ భయము. సో నవ్వుతారేమో అంటే ఎగ్జాక్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండి. ఇప్పుడు దూరం నుంచి చూస్తా బీచ్ అంత వాస్ట్గా ఉంది. అమ్మో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అదంతా అమ్మో అని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చి ఒక 5-10 minutes నించొని హ్యాబిచ్యువేట్ అయిపోయినా అనుకో, నెక్స్ట్ 5-10 minutesలో స్విమ్ సూట్ వేసుకొని ఎప్పుడు దుంకాలి అనే ఫీలింగ్ వస్తుంది. కానీ రాగానే ఫస్ట్ 10 to 20 minutes మాత్రం కొంచెం ఇట్లా మస్తు భయం అవుతూ ఉంటుంది. అరే ఏం చేయాలా, ఏం సంగతి, ఆ సడన్గా ఇట్లా సునామీ లాగా వచ్చి మొత్తం వాటర్ వచ్చి మనం మునిగిపోతామా. విచిత్రమైన ఐడియా. చాలా అంటే చాలా విచిత్రంగా వస్తాయి నాకు థాట్స్. బీచ్కి రాగానే సడన్గా నేను పోయి నించోగానే సునామీ వస్తుంది, మొత్తం నీళ్ళు వచ్చి నేను కొట్టుకోపోతా దాంతోపాటు అన్నట్టు. విచిత్రమైన థాట్స్ వస్తాయి నాకు ఏందో. మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్కే అంటే వచ్చిన ఫస్ట్ 10 minutesకే నేను చెప్పబోయేది ఏంటంటే, మళ్ళీ కొద్దిసేపు కాగానే చిల్ మోడు చెప్పినా కదా పోయి దుంకడమే అన్నట్టు ఉంటా. సో మొన్నటి వరకు ఫస్ట్ 2 days ఎట్లున్నాయంటే ట్రైపాడ్ తీసి అసలు ఫోన్ తీసి వీడియో తీయాలన్నా భయము. ఎందుకో కొంచెం అట్లా ఏంది మనల్ని వస్తారా ఏం సంగతి అనే ఫీలింగ్ వస్తుండే. 2 days లైట్గా అలవాటైంది అసలు ఏం సంగతి ఏంది అని. తర్వాత అసలు ఎవడేమనుకుంటే ఏంది, మన పని మనం చేసుకుంటా పోవాలి అనే ఫీలింగ్లోకి వచ్చేసిన నేనైతే. నేను పట్టించుకోవట్లే ఎవరిని, ఇంకా అందరు చాలామంది ఉన్నారు. నా పని నేను ట్రైపాడ్ తీస్తున్నా, కుదిరితే ఫోటోలు దిగుతున్నా, అయితే ఫోటోలు లేదా వీడియోలు ఏదో ఒకటి చేసేసుకుంటున్నా. నా పని నేను వెళ్ళిపోతున్నా అంతే. సో అట్లా అదే నడుస్తుంది నాకైతే. చుట్టూ లిటరల్లీ ఒక ఉన్నారు 100-150 members వరకు ఉన్నారు. నన్ను చూసేటోళ్ళు చూస్తున్నారు, వాళ్ళు పని చేసుకునే వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంతమంది వెరైటీగా వస్తారు, ఏంది ట్రైపాడ్ పెట్టి ఏం చేస్తున్నాం ఏం సంగతి అని. మనం బ్లాగ్ చేస్తున్నాం, వీడియో తీస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఫోటోలు దిగుతున్నాం. ఫస్ట్ 10 నిమిషాలు వీడియో తీస్తా, తర్వాత ఫోటోలు దిగుతా వెళ్ళిపోతా. విండ్ బ్లాస్ట్ వచ్చిందంటే మాత్రం జర షేక్ బాగా అవుతుంది. బాగా చాలా ఎక్కువ విండ్ బ్లాస్ట్ వస్తుంది అనమాట. చూడండి లిటరల్లీ ఇట్లా లేపి పట్టినా అంటే ఎగిరిపోతుంది. స్లోగా చూసుకుంటా పోతున్నా. మళ్ళీ ఎవరినన్నా గుద్దినా అంటే లేని ఫోన్లో మనకెందుకని. క్లౌడీ ఉంది మొత్తం. డాన్సింగ్ ఫౌంటైన్ ఇన్నే ఉంది అనుకుంటా, రైట్ సైడ్లో ఉంది. వచ్చేటప్పుడు కవర్ చేస్తుంది. రోడ్డు మధ్యలో జాతర పెట్టుకుంటారు, ఏం చెప్పాలి వీళ్ళకి. అలా ఆపాల్సి వచ్చింది.